ఈ నెల 27న అందరి చూపు భీమిలి వైపు అన్న నినాదంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తల ఉత్సాహం నింపే క్రమంలో సీఎం జగన్ ఈ నెల 27వ తేదీన ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 6 జిల్లాలకు చెందినటువంటి కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు భీమిలి సమీపంలోని సంగి వలస వద్ద జరుగుతున్న ఏర్పాట్లతో పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. ఈ నెల 27వ తేదీన భీమిలి పరిసర ప్రాంతాల్లో జరిగే సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి. ఈ ప్రాంతంలోనే సభ జరగడంపై స్థానికులు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, చాలా మీటింగ్లు, చాలా ఎన్నికలు ప్రతిసారి జరిగేటప్పుడు ఇట్లా జరుగుతుంటాయి. ఈసారి జరిగే సభ ఏ రకంగా ఉంటుందని భావిస్తున్నారు? అట్లాగే ఎన్నికలకు సంబంధించి ఈ ప్రాంతం నుంచి మొదలు పెట్టడాన్ని ఎలా భావిస్తున్నారు? అభివృద్ధి అత్యంత పురోగతి జరుగుతున్న విశాఖపట్నంలో ఫస్ట్ టైం మీటింగ్ పెట్టి ఇక్కడి నుంచి దిగ్విజయ యాత్రగా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో అందరినీ తీసుకెళ్ళడానికి ఫస్ట్ విశాఖపట్నం జిల్లాలో భీమిలిపట్నం నియోజకవర్గంలో సంగివల్స్ అనే గ్రామంలో వారి సైట్లో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ యువత అంతా చాలా ఉత్సాహంగా ఎప్పుడని ఎదురు చూస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీటింగ్తో ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా ఒక్కసారి బగ్గుమంటుంది సార్. ఎందుకంటే గతం కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది యువత అంతా కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క మీటింగ్తో జగన్ గారు విజయడంక మోగించడం పక్కాగా జరుగుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం సీఎంగా కొనసాగాలని జనాలందరూ మెచ్చుకుంటున్నారు. ఇది వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడున్నా జీవితాంతం అతనితో ఉండాలని చాలామంది కోరుకున్న నాయకులు ఉన్నారు. అతనే సీఎం కావాలి, మాకు జనమంతా సీఎం గారు ఉంటే మంచిది, చదువుకున్న పిల్లలు ఎంతకాలం సీఎంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాం, మరలా భగవంతుడని ఉండే ఇంత పేదలకి మంచి అందించే ఈ మన ముఖ్యమంత్రిని మరలా నియమిస్తారని ప్రతి పేద గుండెల్లో భగవంతుడే దూరి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రంలో గెలిపిస్తారని కోరుకుంటూ ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్ని కానీ లేదంటే పేదల యొక్క ఆరోగ్య స్థితులను కానీ చక్కబరుస్తూ ఈరోజు ప్రతి ఒక్క పేదల యొక్క గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిల్చున్నారు సార్. సో అందువల్లనే మిగతా పార్టీ వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఈరోజు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు సార్. ఇది ఈరోజు చూసుకుంటే ఈ సంగి వలస సమీపాన జరిగే బహిరంగ సభకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో జరిగే సభకు లక్షలాది మంది వేరు ప్రాంతాల నుంచి తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ దశలో ఈ నెల 27వ తేదీన జరిగే బహిరంగ సభకు ఈ సంగి వలసలో అన్ని రకాల ఏర్పాట్లు దశల వారీగా జరుగుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, సంగి వలస నుంచి.